వాణి విశ్వనాథ్ అందానికి తగ్గ అందం, అంతకు మించి ధైర్యం, సెట్లో అందరి చేత రౌడీ అని పిలిపించుకుంటూ ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకు బెస్ట్ చాయిస్గా నిలిచింది ఈ ముద్దుగుమ్మ. 90ల దశకంలో తన అందంతో ఒక ఊపు ఊపిన ఈమె రెయిన్ సాంగులకు పెట్టింది పేరుగా నిలిచింది. జగపతి బాబు, ఎన్టీఆర్, చిరంజీవి వంటి దిగ్గజ హీరోల సరసన నటించి భారీ పేరు సొంతం చేసుకుంది. 1971 మే 13న కేరళ త్రిశ్మూర్ ఓల్లూరులో జన్మించిన ఈమె తండ్రి విశ్వనాథ్ ప్రముఖ జ్యోతిష్యుడు. ఈయన దగ్గరకు జ్యోతిషం చెప్పించుకోవడానికి వస్తూ ఉండే శివాజీ గణేశన్ ఈమె 9వ తరగతి చదువుతున్నప్పుడు ఈమెను చూసి మనుకుల్ వైరం అనే సినిమాలో తనకు మనవరాలిగా వితంతు పాత్రలో నటింపచేశారు. బాల్య వివాహాలకు సంబంధించిన ఈ చిత్రం ఇతివృత్తం తెలిసి తన పాత్ర గురించి వాణి బాధపడినా మంచి మేకప్తో ఆ సినిమాలో ఒక డ్రీమ్ సాంగ్ పెట్టించి ఆమెను సాటిస్ఫై చేశారు. ఇక ఈ సినిమా మంచి విజయం అందుకుంది. వాణి విశ్వనాథ్ వివాహం చేసుకోవాలనుకున్న ఎన్టీఆర్ తనకు 14వ ఏట విజయకాంత్ చిత్రంతో నటిస్తుండగా జగపతి బాబు ద్విపాత్రాభినయం చేస్తున్న సింహస్వప్నం సినిమాలో అవకాశం వచ్చింది. అలా 1989లో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది ఈమె. చిరంజీవితో ఘరానా మొగుడు సినిమాలో నటించి అవకాశం లభించింది. ఇక్కడ తన గ్లామర్తో అందరినీ కట్టిపాడేసింది. ముఖ్యంగా వాణి విశ్వనాథ్, చిరంజీవి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి యువత ఫిదా అయిపోయింది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో మళ్ళీ సినిమాలు రావాలని కోరుకొని అభిమానులు కూడా లేకపోలేరు. ఇదిలా ఉండగా వాణి విశ్వనాథ్ తరంలో వేరే ఏ హీరోయిన్కి దక్కని అదృష్టం ఈమెకు లభించింది. 1992 మే 28న స్వర్గీయ నందమూరి తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన చిత్రం సమ్రాట్ అశోక్. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా నటించే అవకాశాన్ని అందుకుంది వాణి విశ్వనాథ్. ఈ సినిమాకి ఎన్టీఆర్ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు. రూమర్స్ చెక్. అసలేం జరిగిందంటే, అయితే ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఎన్టీఆర్, వాణి విశ్వనాథ్ మధ్య సుమారుగా 48 సంవత్సరాలు వయసు తేడా ఉండింది. అయితే ఆ వయసు తేడాను ఎక్కడ కనిపించకుండా అలా చాలా అద్భుతంగా వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కుదిరింది. అంటే అప్పట్లో వాణి విశ్వనాథ్ తన నటనతో ప్రేక్షకులను ఎంతలా మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ సినిమా కోసం వాణికి ఇస్తానన్న రెమ్యునరేషన్ ఎన్టీఆర్ సూట్ కేసులో పెట్టి ఇచ్చారట. అయితే ఇంటికి వెళ్ళాక ఆ సూట్ కేసులో ఉన్న డబ్బును లెక్కించి చూస్తే తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ కంటే ఎక్కువ ఉన్నట్లు సమాచారం. ఇక ఆ విషయాన్ని ఆమె మళ్ళీ ఎన్టీఆర్కి ఫోన్ చేసి అడగగా ఎన్టీఆర్ కాసేపు ఆలోచించి ఇంటికి వచ్చిన లక్ష్మిని వెనక్కి పంపించకండి, ఏం పర్వాలేదు, ఆ మొత్తం మీకే ఉంచుకోండి అని చెప్పారట. అయితే అదే సమయంలో ఎన్టీఆర్ రెండో వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. దీనికి తోడు సరిగ్గా అదే సమయంలో ఎన్టీఆర్, వాణి విశ్వనాథ్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ యువతలో ఒక సెపరేట్ క్రేజ్ క్రియేట్ చేసింది. దాంతో వాణిని ఎన్టీఆర్ రెండో వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. కానీ ఎన్టీఆర్ 1993లో లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకోవడంతో ఆ రూమర్స్ కాస్త అక్కడితో ఆగిపోయాయి. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ ఊపు ఊపిన వాణి విశ్వనాథ్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండకపోవచ్చు. 1990వ దశకంలో పలు హిట్ చిత్రాల్లో నటించి తానేమిటో నిరూపించుకుంది ఈ ముద్దుగుమ్మ. చూడచక్కని రూపం, మంచి అభినయంతో ఆకట్టుకునే ఈమె దాదాపు అన్ని భాషల్లో, అందున అగ్ర హీరోలందరి సరసన నటించింది. ఇక ఆ రోజుల్లో వాణి అంటే చాలు మినిమం గ్యారంటీ అనుకునేవాళ్ళు ఫిలిం మేకర్స్. అందుకు తగ్గట్టుగానే టాలీవుడ్లో కమర్షియల్ మూవీసే కాకుండా కుటుంబ కథా చిత్రాల్లో కూడా నటించి మెప్పించి మార్కెట్లో ఆమె క్రేజ్ పెంచుకుంది. నిజానికి కేరళ కుట్టి అయిన వాణి తల్లిదండ్రులు చెన్నైలో సెటిల్ అవ్వడంతో స్టడీ అంతా అక్కడే సాగింది. వాణి తన తండ్రి తాళత్తు విఠల్ విశ్వనాథన్ పాపులర్ జ్యోతిషుడు, తల్లి గిరిజ సాధారణ గృహిణి. ఈ దంపతులకు 5గురు సంతానం. అందులో 4వ సంతానం అయిన వాణి జన్మించింది. తాళత్తు విఠల్ విశ్వనాథన్ ఎంత పాపులర్ అంటే సినిమా వాళ్ళందరూ, నిర్మాతలందరూ ఈయన దగ్గరికి వచ్చి ఓపెనింగ్ నుంచి రిలీజ్ దాకా ముహూర్తాలు ఈయన దగ్గరే పెట్టించుకునేవారు. తమిళ స్టార్స్ ఎంజీఆర్, శివాజీ గణేశన్, తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి వాళ్ళంతా ఈయన దగ్గరే వెళ్ళేవారు. ఇక శోభన్ బాబుకి ఆయన గురువుతో సమానం అనేవారు. ఇక వాణికి 13 ఏళ్లు రాగానే ఆ స్టార్ అవుతానని గవ్వలు వేసి ముందుగానే తండ్రి ఊహించి చేశారట.
ఆయన చెప్పినట్టుగానే వాణి నటిగా మారడమే కాకుండా అన్ని దక్షిణాది భాషల్లో పేరు తెచ్చుకుంది. ఇక తండ్రి జాతకం ప్రకారం సినిమా రంగప్రవేశం చేస్తూ 1982లో మాంగళ్య చాతు అనే మలయాళ మూవీ ద్వారా తెరంగేట్రం చేసిన వాణి ఆ తర్వాత అనేక తెలుగు, తమిళ, కన్నడ భాషా చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. ఎన్నో అవార్డులు, ప్రేక్షకుల నుంచి రివార్డులు అందుకుంది. తెలుగులో అలెగ్జాండర్ మూవీతో పేరు తెచ్చుకున్న వాణి చిరంజీవితో ఘరానా మొగుడు చిత్రంలో నటించడంతో కమర్షియల్గా బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత అనేక కుటుంబ కథా చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. నిజానికి వాణి సినిమాల్లోకి రాకమునుపు హార్స్ రైడింగ్ని వృత్తిగా ఎంచుకొని పలు పోటీల్లో పాల్గొని విన్నర్గా నిలిచింది. ఇక టీనేజ్లోనే బుల్లెట్ బైక్ రేస్లో పాల్గొని అబ్బాయిలను సైతం ఓడించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక మలయాళ సినిమాల్లో విలన్ వేస్తూ ఆ తర్వాత కమెడియన్గా మారిన బాబు రాజ్తో పలు చిత్రాల్లో నటించిన వాణి చివరకు అతనితో ప్రేమలో పడింది. దీంతో 2002లో మ్యారేజ్ చేసుకున్న వీరికి ఆర్చా, ఆద్రి అనే 2 పిల్లలున్నారు. ఇంటికే పరిమితం అయిన వాణి దృష్టి ప్రస్తుతం రాజకీయాలపై పడింది. అన్నీ అనుకూలిస్తే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున పోటీ చేయాలని భావిస్తుంది. చూద్దాం, రాజకీయాల్లో కూడా రాణిస్తుందేమో. 14వ ఏట విజయకాంత్ చిత్రంతో నటిస్తుండగా జగపతి బాబు ద్విపాత్రాభినయం చేసిన సింహస్వప్నం 1989లో హీరోయిన్గా తెలుగులో అవకాశం వచ్చింది. ఘరానా మొగుడు చిత్రంతో గ్లామర్ హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంది. నా మొగుడు నాకే సొంతం, మా ఇంటి కథ, కోదమసింహం, వదినగారి గాజులు, ప్రేమ చిత్రం, పెళ్లి విచిత్రం, మామ కోడళ్ళు, లేడీ స్పెషల్, జోకర్, ప్రేమ అండ్ కో, రైతు భారతం తదితర తెలుగు చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. అందమైన పలు వరుసతో అలరించే నవ్వు, కోలముఖం, తీరైన శరీర సౌష్ఠవంతం, స్లిమ్ పర్సనాలిటీ వాణి విశ్వనాథ్ హీరోయిన్ కావడానికి తోడ్పడ్డాయి. గ్లామర్, సక్సెస్ అపీల్ ఆమె చిత్రాల సంఖ్యను పెంచేశాయి. తమిళ్, మలయాళ, కన్నడ చిత్రాల్లోనూ నటించిన వాణి విశ్వనాథ్కు 1995లో తెలుగులో ఫిలిం క్యారియర్లో బ్రేక్ వచ్చి తమిళ్, మలయాళ చిత్రాల్లో బిజీ అయిపోయింది. గుర్రపు సవారీ స్టంట్స్ కూడా నేర్చుకొని విజయశాంతి తరహా చిత్రాలు, నెగటివ్ షేడ్స్ ఉన్న చిత్రాలు, ఆఫ్ బీట్ చిత్రాలు, కమర్షియల్ చిత్రాలు 2002 వరకు చేసింది. 2002లో ప్రతినాయక పాత్రలు పోషించే మలయాళీ నటుడు బాబురాజ్ని పెళ్లి చేసుకొని మద్రాస్లో సెట్ అయ్యింది. 2002 నుండి 2005 వరకు గృహిణిగా గడిపింది. ఈమెకు చెన్నైలో ఒక పాప పుట్టింది. కేరళ జానపద గాథలలో వీరవనిత అయిన ఉన్ని ఆర్చా పేరు మీదుగా అర్చా అని నామకరణం చేశారు. వాణి తమ సినిమా జీవితంలో చివరిగా చేసిన సినిమాల్లో పి.జి. విశ్వనాథ్ భరం దర్శకత్వంలో ఒక సినిమాలో ఉన్ని ఆర్చా పాత్రను పోషించింది. 2005లో ఇది యు తీరడంతో సెకండ్ ఇన్నింగ్స్ నటిగా ప్రారంభించింది. మళ్ళీ కొంత గ్యాప్ వచ్చింది ఫిలిం క్యారియర్కి. భర్త బాబురాజ్ దర్శకత్వంలో పోలీస్ ఆఫీసర్గా బ్లాక్ డాలియాలో నటించి థర్డ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. మలయాళీ చిత్రసీమలో ఇప్పటికీ గ్లామర్ స్టార్గా, స్టంట్ క్వీన్గా రాణిస్తుంది. అల్లాని శ్రీధర్ దర్శకత్వంలో రత్నావళి చిత్రంలో మళ్ళీ తెలుగు చిత్రసీమలోకి వాణి విశ్వనాథ్ ప్రదర్శించే